ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువు సెలవిస్తున్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని అంటున్నాడు. అవును, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో అట్టివారు హెచ్చింపబడతారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అవును, ఎవరైతే అహంకారమైనటువంటి మనసు కలిగి తమను తాము హెచ్చుగా చేసుకుంటారో అట్టివారిని దేవుడు తగ్గిస్తాడు. ఎవరైతే దీనులుగా ఉంటూ వినయము కలిగి తమను తాము తగ్గించుకుంటారో అట్టివారికి ఆయన తన కృప అనుగ్రహిస్తాడు. కనుక పిల్లరా, మనము ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటామో అప్పుడు హెచ్చింపబడతాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.